ఇక మావోయిస్ట్ అగ్రనేత అయిన గణపతి లొంగిపోనున్నట్లుగా తెలుస్తోంది. 2-3 రోజుల్లో గణపతితో పాటుగా అతిపెద్ద సంఖ్యలో మావోయిస్టులు తెలంగాణ పోలీసులు ఎదుట సరెండర్ అవబోతున్నారు. నేపాల్, ఫిలిప్పీన్స్ లో మకాం వేసిన గణపతి ఇప్పటికే తెలంగాణ పోలీసు అధికారులతో టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. 2018 వరకు మావోయిస్ట్ పార్టీని లీడ్ చేసిన ఆయన అనారోగ్య కారణాల చేత పార్టీ కేంద్ర కార్యదర్శి పదవిని వదిలిపెట్టాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మావోయిస్టులు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. ఏంటి పరిస్థితి? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్ కగార్ లో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంటుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా మావోయిస్ట్ సిపిఐకి సంబంధించి కీలక నేత గణపతి లొంగిపోనట్లయితే తెలుస్తుంది. అయితే 2-3 రోజుల్లోనే తెలంగాణ పోలీసులు ఎదుట గణపతి లొంగిపోనున్నారు. అయితే గణపతి లొంగిపోయిన సమయంలోని భారీ ఆయుధాలతోని మొత్తం గణపతితో పాటు మరో కొంతమంది మావోయిస్టులు కూడా పోలీసులు ఎదుటైతే లొంగిపోనున్నారు. అయితే తెలంగాణ పోలీసు అధికారులతో ఇప్పటికే గణపతి టీం కూడా టచ్ లోకి వచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే తెలంగాణ పోలీసులు కూడా ఒక రాయబారం పంపినట్లయితే తెలుస్తుంది. తాను లొంగిపోతున్నట్లు కూడా ఇప్పటికే తెలంగాణ పోలీసులకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే 2018 వరకు కూడా మావోయిస్ట్ పార్టీని గణపతి అయితే లీడ్ చేశారు. అయితే అనారోగ్య కారణాలతోని పార్టీ కేంద్ర కార్యదర్శి పదవి నుంచి ఆయన అయితే వైదొలిగారు. అయితే నేపాల్, ఫిలిప్పీన్స్ లో కూడా ఆయన ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా 2018లోని ప్రధాన కార్యదర్శి పదవి నుండి ఆయన అయితే వైదొలగడం జరిగింది. అయితే గణపతి వయసు, అనారోగ్యం దృష్టిలో ఉంచుకొని సాధారణ జీవితం గడపాలంటూ కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆయనతో టచ్ లోకి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అయితే గణపతి లొంగుబాటు అలాగే మావోయిస్ట్ ఉద్యమానికి పెద్ద ఎదురు దెబ్బనే చెప్పొచ్చు. వారి సాయుధ పోరాటాన్ని ముగింపుకు దారితీసే పరిణామాలను కూడా ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాం. అయితే మొదటి ప్రధాన కార్యదర్శిగా గణపతి అయితే ఎన్నికయ్యారు. గణపతి పర్యవేక్షణలో దేశంలో సంచలన దాడులు కూడా జరిగినాయి. అయితే మావోయిస్ట్ నెట్వర్క్ విస్తరణలో కూడా కీలక పాత్ర గణపతి అయితే పోషించాడు. అయితే మావోయిస్ట్ పార్టీ కట్లో ముఖ్యంగా పార్టీలో ఎక్కువగా అంటే గతంలో మనం చూసాం, ఇటు హిట్మా లాంటి వ్యక్తులను కూడా ఇటు పోలీసులు అలాగే బలగాలు కూడా హతమార్చాయి. ఆ తర్వాత పరిచే దేవ లాంటి వ్యక్తుల్ని ఏదైతే లొంగుబాటుగా కూడా వాళ్ళైతే ప్రయత్నించారు. అయితే 1949లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్ లో అయితే గణపతి అయితే జన్మించారు. అయితే ఉద్యమంలో గణపతిని టీచర్ అని పిలిచేవారు. అయితే 1970లో రైతు పోరాటాలు, జగిత్యాల జైత్రయాత్ర ద్వారా పోరాటం అయితే చేశాడు. అయితే నక్సల్ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్ గా గణపతి అయితే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఉద్యమంలో కొనసాగుతున్న గణపతి భార్య సుజాత కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈమెతో పాటు గణపతి కూడా లొంగిపోయే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా 50 ఏళ్ల పాటు మావోయిస్ట్ ఉద్యమాన్ని గణపతి అయితే నడిపాడు. అయితే ఆపరేషన్ కగార్ తర్వాత అజ్ఞాతంలోకి అయితే వెళ్ళిపోయాడు. అయితే నేపాల్ లోనే అలాగే ఫిలిప్పీన్స్ లో కూడా ఎక్కువగా తలదాచుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఇటు తెలంగాణ పోలీసులకైతే ప్రస్తుతం గణపతి టీం కూడా టచ్ లోకి రావడంతో కూడా 2-3 రోజుల తర్వాత ఇటు తెలంగాణ పోలీసులు ఎదురుగా లొంగిపోనున్నారు. అయితే గణపతి కనుక లొంగిపోతే మావోయిస్ట్ సిపిఐ పార్టీకి సంబంధించి ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టు అనేది చెప్పొచ్చు. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.